జీవమా చింతించకుండు నన్ను గావా వచ్చిన యేసు కరుణామయుండు. జీవమా చింతించకుండు జీవమా చింతించి క్షితి మూరెడైనని జీవముకున్నతి చేసేదవా కావున నీ చింత క్రాంతము వెడలించు దేవుడే హోవాని దిక్కని నమ్మి జీవమా చింతించకుండు. గగన వీధిని మోవు ఖగములు దున్నునా తెగ కోసి కోట్లలో దాచునోకో యగణిత పక్షుల కాహారమియంగా బెగడెదవెందుకు పెంచు నిన్నతడు జీవమా చింతించకుండు. పక్షి వృక్షాదుల పైనెంత ప్రేమతో భక్షణాలిచ్చుచు పాలింపగా నక్షరముల కంటే హెచ్చుగా నెంచి యక్షయముగా నీలు నల్ప విశ్వాసి జీవమా చింతించకుండు. మిశ్రాయిం బాధల మేరల తొలగించు ఇశ్రాయేలుకు మన్నా నీయలేదా యాశ్రయమై నీదు హస్తము విడువక నీ శ్రమలను బాపి నిన్నేలు నతడు జీవమా చింతించకుండు. నిన్ను గావా వచ్చిన యేసు కరుణామయుండు. జీవమా చింతించకుండు. మనందరం లేచి నించున్నట్లయితే కానుకల కొరకే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు 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 అంచు వేవేల దూతలతో స్తుతులు నంచున్న మా యెహోవా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. తండ్రి యేసయ్యా, ఇదిగో ఈ సబ్బాతు రోజున తండ్రి మేమందరం కూడి నీ సన్నిధానంలో గడుపుటకు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. తండ్రి యేసయ్యా, ఇంకా ఎవరైతే నీ సన్నిధానానికి రాలేకపోయారో వారిని త్వరగా మరి నీ సన్నిధానానికి రప్పించండి నాయన. అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుచున్నట్లయితే వారిని ముట్టి స్వస్థతపరచండి నాయన. తిరిగి వచ్చే వారం వారిని సన్నిధానంలో గడుపుటకు నీవే వారికి అవకాశం కల్పించండి నాయన. అలాగే తండ్రి యేసయ్యా, ఇదిగో ఈ సమయాన్న తండ్రి మరి ఈ కానుకలు ఎవరైతే ఏ హస్తాలైతే ఈ కానుకలు ఇచ్చి ఉన్నారో తండ్రి, మరి వారందరినీ నీవే ఆశీర్వదించండి నాయన. వారి యొక్క కొట్లలో ధాన్యాన్ని మరి సమకూరుస్తారన్నారు నాయన. తండ్రి యేసయ్య, మరి ప్రతి ఒక్క హస్తాన్ని మీరు
ముట్టి తండ్రి వారి అవసరతలు ఏవైతే ఉన్నాయో వారి ప్రతి అవసరతలు మీరే తీర్చండి నాయన. తండ్రి యేసయ్య, తెలిసి తెలియక మా ఇళ్ళ పొరపాట్లు ఏవైనా జరిగినట్లయితే మన్నించి క్షమించండి నాయన. తండ్రి యేసయ్య, ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధానంలో ఇలా గడుపుటకు మీరే మాకు అవకాశం కల్పించండి నాయన. తండ్రి, మేమందరం కూడి తిరిగి నీ యొక్క పరలోక రాజ్యంలో చేరినట్లు మాకందరికీ అవకాశం కల్పిస్తారని, ఈ చిన్ని ప్రార్థన నీ సన్నిధానంలో చేర్చుకుంటారని నిన్ను వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకే, ఇప్పటికే మనకి సమయం కాలాతీతమైంది బాగా. ఎందుకంటే మనం రావటం కూడా ఆలస్యం అవుతుందండి. కనుక దయచేసి మొదట ప్రకటనలు చేసిన రీతిగా సమయానికి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. కనుక ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ఈరోజు దేవుడు మన యొక్క ప్రియులైనటువంటి పాస్టర్ చిన్నయ్య గారి ద్వారా ఏమైతే మనతో మాట్లాడినై ఉన్నాడో దేవుడు అది బయలుపరచులాగన దేవుడు వారి ద్వారా వారు ఒక మాట చెప్పారు. కిందకి నాకు రిక్కీ చెప్పి పాస్టర్ అంకుల్ పాస్టర్ గారు ఫ్యామిలీ వచ్చారని చెప్పగానే నేను కిందకి వెళ్ళి చూస్తే వారి పరిస్థితి ఏంటో తెలుసండి. నిజంగా ఇక్కడికి రావటం కంటే అంటే మనం ఎంత ప్రయాసతో ఈ స్థలానికి వస్తున్నామో చాలామంది వస్తున్నారో మనకి అర్థం చేసుకోవాలి. ఇందాక ఓపెనింగ్ ప్రేయర్లో కూడా యశ్ఐ గారు చేశారు. కూకట్పల్లి ప్రాంతం నుంచి ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రయాసతో వస్తున్నారు ఈ స్థలాలకి. అంటే అది అంత ప్రయాసతో వచ్చి మనకు బోధించే బోధకులు కానీ లేక మన ఇక్కడ బోధింపబడేటువంటి వాక్యం కానీ విని ఆశీర్వదించబడుతూ వెళ్తున్నటువంటి వారు అనేక మంది. కాబట్టి వారి నిమిత్తం ప్రార్థన చేయండి. ఈరోజు పాస్టర్ చిన్నయ్య గారి గురించి ఒక మాట చెప్పేసి నేను వారికి ఆ యొక్క సమయాన్ని ఇస్తాను. ఒకటే, పాస్టర్ గారు ప్రస్తుతం అబ్రాడ్లో ఉండటం మనందరికీ తెలుసు. అయితే పాస్టర్ గారిని పాస్టర్ సిహెచ్ జాన్ గారు అలాగే పాస్టర్ చిన్నయ్య గారు ఈ రెండు కుటుంబాలు కూడా ఒకే ఒక పేరుతో పిలుస్తారు. ఏమనో తెలుసా? మా కుమార్తె అని. నాకు 20 సంవత్సరాల క్రితం విన్నమాట, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కలిసినా కూడా మా యొక్క బిడ్డ అని. ఎందుకంటే వీరు ఆ యొక్క ప్రాంతవాసులై ఉన్నారు, అక్కడ మన మాచర్ల ప్రాంతం నుంచి. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా వారు ఎప్పుడు కూడా చూసి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చక్కని సలహాలతో మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి ముందుకు నడిపించిన వారు. నాకంటే ఎక్కువ మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే పెద్దలు జార్జ్ గారు సమయం నుంచి కూడా వారు ఇక్కడికి వచ్చానని తెలియపరుస్తున్నారు. కాబట్టి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనందరం కూడా విని మన జీవితాలను సరిచేసుకోవటానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. మీ అందరికీ శుభ సబ్బాతు. మొదటగా పరలోకమందున్నటువంటి మన తండ్రి అయిన యెహోవా దేవునికి స్తుతి మహిమల ఘనత ప్రభావములు చెల్లించున్నాను. తదుపరి సంఘ కాపరి గుమ్మడి క్రిస్టోఫర్ గారు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని కొరకే కూడా వారికి వందనాలు చెల్లిస్తూ, సంఘ పెద్దలైన మీకు, విశ్వాసులైనటువంటి మీ కుటుంబాలకు నేను వందనాలు అర్పిస్తున్నాను. దేవుడు ఈ సంఘమును అన్ని విషయాల్లో దీవించాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. ఇది మొదటిసారి కాదు ఇక్కడ రావటం, నేను చాలా సందర్భాల్లో వచ్చాను. ఈ దినమందు ఇట్టి అవకాశం ఇచ్చిన ఈ సంఘానికి, ప్రభువుకి మరొకసారి స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. తగ్గించండి. 5 నిమిషాలు తక్కువ, ఒకటి టైం కరెక్టే కదమ్మా? కరెక్టేనండి. అంటే మనమే కరెక్ట్ కాదు, అది కరెక్టే. ఓకే.
గంట అయింది కదా, ఏం చెప్పి దేవుని గణపరిచి మీకు వాక్యం బోధించగలనని ఆలోచిస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోనండి. నేను కూడా నాకు అంత శరీర శక్తి లేదు, ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బంది ఉంది. అందువల్ల నేను కూడా ఎక్కువ సమయం మాట్లాడలేకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితి ఈ భూమి మీద మనం ఆలోచిస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి స్థితిగతులు మన కళ్ళ ఎదుట అనేకమైన వింతైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నామండి. ఈ విషయాలు చూస్తున్నప్పుడు, ఇవి జరుగుతున్నప్పుడు క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనకి తప్పకుండా ఒక ఆలోచన వస్తుందండి. ఏమిటి ఆలోచన అంటే, యేసు ప్రభు వారు రెండవ రాకడ సమీపంగా ఉంది అన్నది మనం చెప్పకనే చెప్పవచ్చండి. ఇంతకుముందు ఎలాంటి స్థితిగతులు ఈ భూమి మీద జరగలేదు. ఈ సమాజంలో ఇలాంటి పరిస్థితులు అప్పుడు లేవు. ప్రభువారు తన రాకకు చెప్పినటువంటి గుర్తులన్నీ అక్షరాల మన కళ్ళ ఎదుట జరగటం మనం చూస్తున్నాము, వార్తలు వింటున్నాము. మనం దేవుని రాక కొరకు కనుక సిద్ధపడటం ఆలస్యమైతే మనం నష్టపోతామండి. కాబట్టి ఈ కాలాంతమందు జీవించేటువంటి దేవుని పిల్లలు దేవుని రాజ్యానికి మనం సిద్ధపడుతూ ఉంటే, మరొక ప్రక్క అపవాది దేవుని ప్రజల్ని బలహీనపరిచి ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని తీసివేసి దేవునికి దూరపరచాలన్నటువంటి ప్రయత్నము అపవాది చేయటం అనేది మన అనుభవంలో చాలాసార్లు మనం గమనించాం. పరలోకానికి వెళ్ళటానికి అడ్డగించేటువంటి ఆటంకాలు ఒక 6 ఉన్నాయండి. పరలోకానికి వెళ్ళటానికి ఆటంకం కలిగించేటువంటి 6 గుణాలు ఉన్నాయి. అవి మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు అండి. ఒక్కసారి చెప్పగలరా, పరలోక రాజ్యానికి ఆటంకం కలిగించే, అంతరాయం కలిగించేటువంటి గుణాలు ఏముంటాయి? ఎలాంటి గుణాలు అవి? ఎలాంటి స్వభావాలు అవి ఉంటాయి చెప్పండి. వచ్చు, మనందరికి వచ్చండి. ఇందులో రాదని చెప్పడానికి ఏం లేదు. ఒకటి చెప్పండి, 6 అమ్మా. నాకు కొద్దిగా ఓకే, మా పిల్లలు చెప్పారు గర్వం అని. అంటే మరి నాకు గర్వం ఉందో ఏమో వాళ్ళు చెప్పేశారండి. ఇంకొకటి వచ్చండి, మనందరికి వచ్చేవి. ఒకటి గర్వం, ఒప్పుకుంటాము. రెండోది గుడ్, వెరీ వండర్ఫుల్, ధనాపేక్ష 2. మూడోది చెప్పండి, మనందరం దేవుని వాక్యం పంచుకుందాం. స్వార్థం. ఇంకా పరలోకానికి అడ్డుబండలుగా నిలిచేటువంటి గుణాలు. పిరికివారు, ఓకే. బలహీనులు అంటే దేవుని కొరకు అధైర్యపడేటువంటి వారికి కూడా ఆటంకమే పరలోక రాజ్యానికి. భయపడతా ఉంటాం ప్రతిదానికి. ఇంకా ఓకే, ఇవి సర్వసాధారణటువంటి గుణాలు. ఇక్కడ నేను సిద్ధపరిచినటువంటి ఈ గుణాలు ఏంటో ఒకసారి చూద్దాం. మొదటిగా గర్వం, రెండవది కోపం అండి. అది కూడా ప్రమాదమే, పరలోక రాజ్యానికి ఆటంకాన్ని కలిగిస్తాయండి. చాలాసార్లు మనం వాక్యం చదివేటప్పుడు ఏ ఆటంకం కలిగించటమో, అల్లరి చేయటమో, లేకపోతే
ఆ గాలికి ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఆ పేజీలు తిరగబట్టడం, ఇలాగా ఇబ్బంది కలిగించినప్పుడు మనకు మానవ స్వభావం కోపపడతామండి. ఆ కోపంలో దేవుని వాక్యం చదవటం కాసేపు ఆటంకం, అంతరాయం కలుగుతుంది. తర్వాత మూడోది గర్వము, కోపము, అసూయ, ఎనివి. ప్రైడ్, యాంగర్, ఎనివి, అసూయ. నాలుగోది ఇంప్యూరిటీ, కలుషితం. తర్వాత ఐదోది గ్లట్టనీ, అంటే తిండిపోతుతనం. తర్వాత ఆరోది స్లోత్ఫుల్నెస్, సోమరితనం అండి. ఇవి పరలోక రాజ్యానికి వెళ్ళకుండా క్రైస్తవుల్ని లేకపోతే మానవుల్ని ఆటంకపరిచేటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ 6 గుణాలు ఉన్నవి. ఇవి 6 చెప్పటానికి ఇక్కడ ఆ గడియారం ఒప్పుకోదండి. కాబట్టి నేను ఒకటే చెప్తా. కాకపోతే 6 మెన్షన్ చేశాను. ఒకటే ఒక పావు గంట ధ్యానం చేద్దాము. ఇంకా మిగతా 5 చెప్పాలంటే మీ పాస్టర్ గారు, మీ సంఘము ఇంకా 5 సార్లు మమ్మల్ని ఆహ్వానించాలి. మరి అది మీ ఇష్టం. అది కాబట్టి మొదటి ఆహ్వానానికి ఒకటే చెప్తాను నేను. ఈ 6 అత్యంత ప్రమాదకరమైనటువంటి గుణము గర్వం అండి. ఈ గర్వం వలన ఎంతమంది నష్టపోయారో బైబిల్లో ఉంది. ఎంతమంది భూమి మీద నష్టపోయారో మనకి వాక్యంలో రాయబడి ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఎవరైనా చదవండి దయచేసి. మొదటి తిమోతి 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అతడు గర్వాంధుడై ఓకే, ఇది సంఘాన్ని గూర్చి పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక. ఆయనకు సలహాలు ఇచ్చాడు. ఇక్కడ పౌలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? అపవాదిని, అంటే సాతానుని గురించి మాట్లాడుతున్నాడు. సాతానుడు గర్వాంధుడు అండి. అందుచేత పరలోక రాజ్యాన్ని పోగొట్టుకొని భూమి మీదకి పడద్రోయబడిన సంగతి మనకి బాగా తెలుసు. గర్వం వలన కలిగినటువంటి ప్రమాదము, డేంజర్ ఆఫ్ ప్రైడ్. తర్వాత రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక చాలండి. థ్యాంక్ యూ. మనుషుల స్వభావం ఏంటి? ఒకడు తనకున్న పరిధికి మించి హెచ్చించుకుంటాడండి. నాకేం కొత్త, నాకేం తక్కువ, అన్నీ తక్కువే. ఏమండి, నేను అలాగ గనక భావించుకుంటే నాకేమి తక్కువ, నేను మీ అందరికంటే గొప్పవాడినే అని నేను అనుకుంటే ప్రభు దృష్టిలో అన్నీ నాకు తక్కువే. అలా హెచ్చించుకోవటం వలన ఏది తనకు మించి హెచ్చించుకుంటే, తన పరిధికి మించి వెళితే అది ఎంత నష్టం ఇక్కడ బైబిల్లోనే వాక్యం ద్వారా మనం ధ్యానం చేద్దాం. 2 వ్యక్తులను తీసుకుందాం ఇక్కడ. మొదటి వ్యక్తి లూసిఫర్, రెండో వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో అబ్షాలోం.
అబ్షాలోం, లూసిఫరు, అబ్షాలోం వీరిద్దరూ వారికి మించి హెచ్చుగా ఎంచుకున్నారండి. వారికి మించి, వారి తాహతకు మించి ఆలోచించి వారిని వారే హెచ్చించుకున్నారు. దాని వలన కలిగినటువంటి భారీ నష్టం ఏంటో మనం చూద్దాం. ఇక్కడ యెహెజ్కేలు పత్రిక 28వ అధ్యాయం 12 నుంచి 14 వరకు మనకు ఈ వాక్యాలు బాగా తెలుసు, అన్ని చదవక్కర్లేదు. ఈ యెహెజ్కేలు గ్రంథంలో యెహోవా దేవుడు యెహెజ్కేలుకి లూసిఫర్ను గుచ్చినటువంటి సందేశం పంపాడు. లూసిఫరు త్రిత్వం తాత తర్వాత చెప్పుకోదగినటువంటి వ్యక్తి లూసిఫర్ పరలోక రాజ్యంలో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తర్వాత చెప్పుకోదగిన వాడు, ఎన్నుకోదగిన వాడు ఎవరైనా ఉంటే అతడు లూసిఫర్ అండి. ప్రధాన దూతగా చేశాడండి. ఆ పరలోకం ఉన్నటువంటి దూతలందరికీ నాయకుడిగా చేశాడండి. చేస్తే వాడు సంతృప్తి పడలేదండి. నేను ఈ దూతల వరకే కదా నేను నాయకుడిని అని ఆలోచించలే. ఏమని ఆలోచించాడు? నేను దేవుని కంటే నా సింహాసనాన్ని హెచ్చించుకుంటా. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. అది అసాధ్యమైన పని అండి. అది దేవుడు సృష్టికర్త, లూసిఫరు క్రియేటెడ్ బీయింగ్, సృజించబడినవాడు. సృష్టికర్త కంటే సృజించబడినవాడు గొప్పవాడు అవుతాడా? అది లోకానికి విరుద్ధం అండి. అయితే లూసిఫరు తను తాను హెచ్చించుకున్నాడు. దేవుని కంటే ఎక్కువగా ఉండాలని చెప్పేసి హెచ్చించుకున్నాడు. ప్రకటన 12వ అధ్యాయం 4వ వచనం చదవండమ్మా. ప్రకటన 12:4. చాలండి. ఇక్కడ దాని తోక అంటే లూసిఫర్ గురించి వ్రాయబడినటువంటి వాక్యం ఇది. ప్రకటన 12వ అధ్యాయంలో 4వ వచనంలో 3వ వంతు వారిని భూమి మీదకి లాగాడు. అంటే దూతలలో 3వ వంతుని లూసిఫరు దేవుడి నుంచి వేరుపరిచాడండి. వాడికి ఎంత సాహసం అండి, అది ఎంత గర్వం ఉంటే అలా చేయాలండి. సృష్టికర్త మీద తిరగబడటం. బిడ్డలు తల్లిదండ్రుల మీద తిరగబడితే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందండి? తల్లిదండ్రులు ఏమైనా ఆలోచిస్తారండి? తప్పకుండా మన పిల్లల్లో ఉన్నటువంటి గర్వం అని చెప్పేసి మనకి తేట తెల్లంగా గ్రహిస్తామండి. అలాగే ఇక్కడ లూసిఫరు తన గర్వం చేత దూతలలో 3వ భాగాన్ని వారిని కన్విన్స్ చేశాడు, మార్చాడండి. దేవుడు ఆయన ప్రేమ స్వరూపి అంటున్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు కాదు, న్యాయవంతుడు అసలే కాదు. ఆయన డిక్టేటర్, అంటే నియంత. థ్యాంక్ యూ. ఆయన నియంత, మనల్ని స్వేచ్ఛగా బ్రతకనీయడు అని ఇలాంటి పదజాలాలతోటి దూతలలో 3వ భాగాన్ని మార్చగలిగాడంటే చూడండి ఎంత గర్వం వాడికి ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత అబ్షలోం విషయానికి వస్తే అబ్షలోం కూడా ఇలాంటి క్యారెక్టరే, ఈ గుణమే ఉందండి. 2వ సమూయేలు 14వ అధ్యాయము 25వ వచనంలో, థ్యాంక్ యూ అమ్మా, 25వ వచనం చదువుదాం. 2వ సమూయేలు 14వ అధ్యాయం 25. చాలయ్యా, థ్యాంక్ యూ. ఇశ్రాయేలీలో అందరిలో అబ్షలోము వంటి అందమైన వాడు ఎవడు లేడండి. ఎవడని ఉంటే ఆయన తర్వాతే. ఇంకా వాక్యం లోపలికి వెళ్తే ఏమని ఉందంటే వాక్యంలో అబ్షలోము అరికాలు మొదలు నడినెత్తి వరకు అందం అంటండి. మరి అది ఏం అందమో నాకు తెలియదండి. ఎంత అందంగా దేవుడు మరి దావీదుకు అబ్షలోమునిచ్చాడో
అది ఒక విచిత్రమైనటువంటి పని అండి. ఆ ఇశ్రాయేలీయులు అందరిలో లక్షల మందిలో ఆయన అందమైన వాడు అబ్షలోము. మరి అందమైనటువంటి లూసిఫర్ కూడా అందగాడే పరలోక రాజ్యంలో. వాడిలో ఉన్న గర్వమే ఇక్కడ భూమి మీద అబ్షలోము కూడా అందమైన వాడే. అతన్ని కూడా గర్వం ఉందండి. ఆ గర్వం ఉండటం చేత అతడు ఏం చేశాడంటే తండ్రి యొక్క సింహాసనాన్ని ఆక్రమించుకోవాలని అబ్షలోము ప్రయత్నం చేశాడు. పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం ఆక్రమించుకోవాలని చెప్పేసి లూసిఫరు ఆలోచించాడు. చూసారా ఈ పోలిక ఎంత సమన్వయంగా ఉన్నాయో చూసారంటే, పరలోకంలో వాడు అందమైన వాడు, దూతలందరికీ ప్రధానుడు, భూమి మీద ఇశ్రాయేలీలో అబ్షలోము అందమైన వాడు, తండ్రి సింహాసనం కోసం ప్రయాసపడ్డాడు. ఇది గర్వం. దేనివల్ల వచ్చింది గర్వము? సౌందర్యాన్ని, తన అందాన్ని చూసుకొని గర్వించిన వాడవై అన్నాడు యెహెజ్కేలులో. దేవుడు లూసిఫర్ని గురించి చెప్తూ, నీ సౌందర్యమును నీ జ్ఞానమును చూసుకొని నువ్వు గర్వించితివి కనుక నిన్ను భూమి మీద పడవేసి రాజుల చేత త్రొక్కిస్తానన్నాడండి. సృష్టికర్త ఊరుకుంటాడండి? మనకు ప్రాణం ఇచ్చి, మనల్ని బ్రతికించి, మనకు ఒక ఆధిక్యత ఇచ్చి, మనకు ఒక సంరక్షణ కలుగు చేసినటువంటి దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల లూసిఫరు పతనమయ్యాడు. అబ్షలోము కూడా తండ్రి దావీదు సింహాసనం కొరకు ప్రయాసపడి ఏం ప్రయత్నం చేసాడో తెలుసా అండి? ఈ అబ్షలోము ప్రజల యొక్క హృదయాలని సంపాదించుకోవాలనుకున్నాడు. ప్రజల హృదయంలో అబ్షలోము చాలా మంచివాడండి, చాలా న్యాయవంతుడు, మనకి న్యాయం చేస్తాడు అనేటువంటి ఒక గుణాన్ని ప్రజల్లో కల్పించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు అబ్షలోము. తర్వాత లూసిఫర్. లూసిఫర్ను గురించి యెషయా ప్రవక్త రాసినటువంటి 14వ అధ్యాయము 13-14 చదవండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. చాలు చూశాడని ఎంత భయంకరమైన స్వభావం అండి ఇది. ఇంత గర్వం అవసరమా లూసిఫర్కి? కానీ అవసరం లేదు. కానీ తనకు తాను మించి హెచ్చించుకున్నాడు. పౌలు యొక్క బోధ అది. ఎవడైనా తనకు తాను మించి హెచ్చించుకున్నట్లయితే వాడు పడిపోవటం ఖాయమే. ఇక్కడ లూసిఫరు ఆకాశానికి ఎక్కిపోతా, దేవుని సింహాసనం కంటే ఇంకా ఎత్తుగా పోతాడంటండి. ఎలా పోతాడండి? జనన మరణాలు యెహోవా వశము. దూతలైనా సరే, ప్రధానుడైనా సరే, సామాన్యుడైనా సరే, ఎవడైనా సరే, జనన మరణాలు యెహోవా వశంలో ఉన్నవి. యూ కెనాట్ గో బియాండ్ దట్, నో బడి కెన్. కానీ లూసిఫరు ప్రయాసపడ్డాడు. అలాగే అబ్షలోము కూడా ప్రయాసపడ్డాడు. తన సింహాసనం తండ్రి కంటే హెచ్చించుకోవాలనుకున్నాడు దావీదు కంటే. ఆ దావీదు సింహాసనం కోసం ఇతడు ప్రయాసపడినట్లుగా పరిశుద్ధ లేఖనంలో మనకు వాక్యం రాయబడి ఉన్నది. తర్వాత లూసిఫరు ఆదాముని అవ్వని మోసం చేయటానికి అబద్ధం ఆడాడండి. ఈ అబ్షలోము లూసిఫర్కి మంచి తారతమ్యం ఉంది. లూసిఫరు వాళ్ళని మోసం చేయడానికి అబద్ధం ఆడాడు. ఇక్కడ అబ్షలోము కూడా తండ్రి సింహాసనాన్ని సంపాదించుకోవటానికి అబద్ధం ఆడాడండి. ఏమని అబద్ధం ఆడాడు తెలుసా? అబ్షలోము యెరూషలేము పట్టణము యొక్క ప్రధాన గేటు దగ్గర కూర్చున్నాడండి. ఎవడైనా సరే ఇశ్రాయేలీయులు యెరూషలేము పట్టణం లోపలికి వెళ్ళాలంటే ఆ ప్రధానమైన గేట్లో నుంచే వెళ్ళాలండి, వేరే దారి లేదు. అక్కడ కూర్చొని వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని పరామర్శిస్తున్నాడండి. వాళ్ళతో ఏమని మాట్లాడాడు వాక్యం తర్వాత చదువుకుందరు కానీ మీరు 2వ సమూయేలు పత్రికలో
అక్కడ కూర్చొని వచ్చిపోయే వాళ్ళతోటి వాళ్ళ కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటున్నాడు. అంతవరకు ఓకే, వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటున్నాడు. వాళ్ళు ఏదైనా కష్టపడ్డప్పుడు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ సన్నివేశాలు, ఆ విషయాలు అబ్షాలోముకి చెప్పినప్పుడు అబ్షాలోము ఎట్లా దాన్ని మార్చుకున్నాడో తెలుసండి. నాకు మీకు సహాయం చేయాలనే ఉంది. అయ్యో పాపం, మీరు అంత ఇబ్బంది పడుతున్నారా, మిమ్మల్ని అలా చేశారా, నాకు సహాయం చేయాలని ఆశ కోరిక అవుతుంది కానీ నాకు అధికారం లేదుగా అని వాళ్ళ హృదయాలను సంపాదించాడండి. అంటే అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, అబ్షాలోముకి కనుక అధికారం ఇస్తే మన కష్టాలని ఈయన తీరుస్తాడు, మనకి సహాయపడతాడన్నటువంటి అభిప్రాయాన్ని అబ్షాలోము ఇశ్రాయేలులో కలిగించాడండి. ఇక్కడ లూసిఫర్ కలిగించినటువంటి అభిప్రాయం కూడా అదే. చూశారండి, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఈ తారతమ్యము చాలా విచిత్రమైనటువంటి తారతమ్యం. తర్వాత లూసిఫర్, ఈ అపవాది యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకమైనటువంటి తలంపులను కలిగి దూతలలో కూడా అలాంటి తలంపులనే నింపాడు. యేసు ప్రభువు మానవుడై ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సమయము, తాను వచ్చినటువంటి సువార్త సమయము ముగింపుకు వచ్చినప్పుడు ఆయన ప్రజల ఎదుట తీర్పు కొరకు నిలబడాల్సి వచ్చిందండి. అది చాలా దురదృష్టం అండి. సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మానవుల యొక్క పాపము కొరకు, మానవుల రక్షణార్థమై తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము కలిగిన వాడు ఈ లోకంలో కన్యక గర్భమును జన్మించిన సంగతి మనకు తెలుసండి. తన్ను తాను తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసండి? తన్ను తాను శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనెను. కెన్ వీ డూ దట్ సేమ్ థింగ్? మన వ్యక్తిత్వాన్ని, మన ఘనతని చంపుకొని మనం విధేయత కలిగి ఉంటామండి? ఐ డోంట్ థింక్. ఉన్నవాళ్ళు ఉండొచ్చు, కొంతసేపు ఉంటారు, కానీ ప్రభు మరణం అయ్యేంత వరకు విధేయత కలిగిన వాడై తన్ను తాను తగ్గించుకొని అన్న సంగతి పరిశుద్ధ లేఖనంలో మనకు సాక్ష్యం రాయబడి ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనములో యేసుక్రీస్తు ప్రభు వారిని కయప దగ్గరకు తీసుకెళ్లారండి తీర్పు చేయటానికి. మానవుడు దేవునికి తీర్పు చేయటాల్సినటువంటి పరిస్థితిని అపవాది కలిగించాడు. యోహాను సువార్త 11. చాలండి. ఇక్కడ ఏంటంటే ఈ కాంటెక్స్ట్, ఈ వాక్యము యేసు ప్రభు వారిని తీర్పు చేయటానికి నేరం చేశాడని చెప్పేసి ఆయన మీద నేరారోపణ చేసినప్పుడు కయప దగ్గరకు తీసుకొచ్చారండి తీర్పు చేయటానికి. అపవాది కయప యొక్క మనసును మార్చేశాడండి. మార్చేసి ఈ పదాలు పలికాడు. జనులందరి కొరకు ఒక వ్యక్తి చనిపోవటం మంచిదే కదా. అబ్షాలోం కూడా అదే అన్నాడండి, నాకు అధికారం ఉంటే నేను మీకు న్యాయం చేసేవాడినే కదా. కయప ఇచ్చిన తీర్పు అండి. ఒక వ్యక్తి మనందరి కొరకు చనిపోవటం మనకు మేలే కదా అని కయప చెప్పినప్పుడు ప్రజలు ఇదేదో బాగుందనుకున్నారండి. పాపం చేసేవాడు ఎప్పుడైనా సరే పరిశుద్ధమైన దానిని నిరాకరించి పాపం బాగుందని అంటాడండి. ఈ భూమి మీద ఏదైనా రుచి కలిగింది ఉంది అంటే అదేంటో తెలుసండి? ఆహారం కానీ, పానీయం కానీ, డ్రింక్స్ కానీ, పళ్ళ రసాలు కానివ్వండి, ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ రుచి కలిగింది పాపం అండి. దానంత రుచి కలిగింది ఏముండదండి. ప్రార్థన జరుగుతుంది. క్రైస్తవులు చాలామంది ఉంటారు కదండి ఇక్కడ. ప్రార్థన జరుగుతుందంటే వస్తారండి. నేను నిందించట్లేదండి, నేను ఇది ఉదాహరణ అంతే. జరుగుతుందంటే వస్తారండి.
సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం కానీ, లేకపోతే యెరూషలేం సంఘం కానీ, ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘం కానీ ప్రార్థన జరుగుతుందంటే క్రైస్తవులందరూ అక్కడికి వెళ్తారా? వెళ్ళరండి. అక్కడ సినిమా వేస్తే ఏమండి సార్ యశయ్య గారు, అక్కడ సినిమా వేస్తే ఎట్టుంటుంది? ఎవరిని పిలవరండి, ఎవరు ఆహ్వానించరండి. అన్నం తినకపోయినా పర్లేదు, ఉండి మళ్ళీ వస్తా ఉండు అని అక్కడికి వెళ్తారండి. సో కాబట్టి ఇక్కడ కైఫా ఇచ్చినటువంటి తీర్పు అండి, ప్రభువుని చంపటం న్యాయమే, అందరి కొరకు ఆయన చనిపోవటం మంచిదే కదా అని ప్రజల యొక్క హృదయాలని ఆయన మార్చగలిగాడు. అబ్షలోం కూడా అదే పద్ధతిని ఉపయోగించాడండి. తండ్రిని సింహాసనం దావీదును గద్దె దించాలని అబ్షలోము సాతానుడేమో కైఫాను ఉపయోగించాడు యేసుక్రీస్తు ప్రభువుని సంహరించడానికి. ఇక్కడ అబ్షలోము ఒక వ్యక్తిని ఉపయోగించాడండి. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే అహీతోఫెల్ అనే వ్యక్తిని ఉపయోగించాడు అబ్షలోం. ఈ సంభాషణ చూడండి, వాక్యంలో ఏం రాయబడి ఉందో. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి ముందు 3 చదవండి. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పుదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోఫెలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకు ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడింది. చాలండి, చూశారండి, ఒక మంచి దైవభయము కలిగినటువంటి రాజు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ ఉంటే ఆ రాజును చంపటానికి అహీతోఫెల్ ఈ సేనాపతి వీడు అబ్షలోముకి ఈ సలహా ఇచ్చాడండి. ఇప్పుడు దావీదు అబ్షలోము దావీదును చంపుతాడని ప్రయత్నం చేస్తున్న సమయంలో దావీదు పారిపోతాడండి. ఎందుకు? అబ్షలోమును చంపలేక కాదండి, నా లెక్క ప్రకారం అబ్షలోం అంటే దావీదుకి పిచ్చి ప్రేమ అండి. అంటే మన భాష అదే కదా, మన భాష ఏదని చెప్పాలంటే అబ్బా పిచ్చిగా నచ్చిందంటే అండి, అది ఐ డోంట్ నో, అది తెలుగు డిక్షనరీలో ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ దట్ ఈస్ నాట్ అది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఈ అహీతోఫెలు అబ్షలోముని పిలిచి ఈ ఐడియా ఇచ్చాడండి. నీ తండ్రి దావీదు బాగా అలసిపోయినాడయ్యా, ఇక ఆయన పరిగెట్టలేడు, మనం వెనక వెంటాడినట్లయితే అతన్ని తరమవచ్చు, అతడు అలసిపోయి పడిపోతాడు, అతన్ని చంపవచ్చు, నువ్వు సింహాసనం మీద కూర్చోవచ్చు అని ఆ సలహా అబ్షలోముకి ఇచ్చినప్పుడు అబ్షలోము అహీతోఫెలును ఉపయోగించాడండి. ఈ సలహా చాలా బాగుందంటండి. అబ్షలోము ఒక్కడికే కాదండి, ఇశ్రాయేలు ప్రజలు అందరికీ బాగుందంటండి. ఏమంటే ఒక రాజును చంపటం అందరికీ బాగుంటుందండి. చూడండి, గర్వం వలన కలిగేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవి. అది అందరికీ నచ్చిందని చెప్పి ఆ ప్రయత్నం ప్రయాస ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనములో రాయబడి ఉన్నది. అయితే ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో గర్వాన్ని గురించి కొన్ని వాక్యాలు చదువుకొని ముగిద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. చాలండి. ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తారో భూమి మీద వారందరూ యెహోవాకి హేయులు.
ఎన్నడూ కూడా దేవుడు వారిని సమర్థించడండి. ఆ తర్వాత సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 19 వరకు చాలా విచిత్రమైనటువంటి వాక్యాలు వ్రాయబడి ఉన్నదండి. యెహోవాకు అసహ్యమైనవి చాలా ఉన్నాయంటండి. యెహోవాకు అసహ్యమైనవి, హేయమైనవి చాలా ఉన్నాయి అన్నాడండి. చదవండి పాస్టర్ గారు. అవి ఏమనగా అహంకార దృష్టియు, అబద్ధములాడు నాలుకయు, నిరపరాధులను చంపే చేతులను, దుర్యాలోచన చెప్పేటువంటి హృదయాలను, కీడు చేయుటకు పరిగెత్తు, చాలండి. ఇక్కడ యెహోవాకు అసహ్యమైనవి 6, 7 ఉన్నాయండి. ఆ గుణగణాలు బైబిల్లో ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. తర్వాత గర్వం యొక్క పర్యవసానము, లూసిఫర్ విషయంలో ఏం జరిగిందో అబ్షలోం విషయంలో కూడా అదే జరిగిందండి. తండ్రిని చంపి సింహాసనాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు అబ్షలోము. సృష్టికర్త అయిన తండ్రిని తన సింహాసనం కంటే ఎక్కువగా హెచ్చించుకోవాలని చెప్పేసి లూసిఫరు ఆలోచించాడు. వాటికి కారణం వారిలో ఉన్నటువంటి గర్వము. గర్వము దేని వలన వచ్చిందో వాక్యం మనకు విశదీకరించింది. వారి అందము, వారి జ్ఞానము, సౌందర్యం చూసుకొని వారు గర్వించినట్లుగా వాక్యమందు మనకు తేట తెల్లంగా వ్రాయబడి ఉన్నది. తర్వాత క్రైస్తవుల్లో ఉన్నటువంటి గర్వము ఎటువంటికి దానికి దారితీస్తుందంటే, క్రైస్తవులైనటువంటి వారిలో ఉన్న గర్వము క్రీస్తుకు దూరపరుచుకునేటువంటి పరిస్థితి తెచ్చుకుంటారండి. గర్విష్ఠులు క్రీస్తు మన రక్షణ కొరకు తన ప్రాణం పెట్టి సిలువలో తన రక్తమును చిందించి మన పాపాలకు క్రయధనము చెల్లించి ఆ రక్తం చేత మనల్ని కొన్నటువంటి ఆ విమోచకుడైన క్రీస్తు ప్రభువుని, క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డలు గర్వం చేత దూరపరుచుకుంటారని మనకి బాహాటంగా గ్రహించగలిగినటువంటి విషయం ఇది. తర్వాత గర్వాన్ని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. భూమి మీద చాలామంది మేధావులు ఉన్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, హిస్టోరియన్స్ ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారండి. అలాగే మతపరమైనటువంటి మేధావులు కూడా ఉన్నారు. నేను చెప్పేటువంటి ఈ వ్యక్తి, ఆయన పేరు ప్లాటో. మంచి తత్వశాస్త్రవేత్త, మంచి మేధావి. ఆ రోజుల్లో ఆయన కాలంలో చాలామంది మేధావులు ఉన్నారండి. వారందరిలోకి ప్లాటో చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి మేధావి. అయితే తన మేధా సంపద చేత ప్లాటోలో గర్వం ఉందని చెప్పేసి తోటి వేదాంతం చదివినటువంటి వాళ్ళందరూ ఆలోచించారు, అబ్బో వీడికి చాలా గర్వం ఉంది ప్లాటో కానీ ఆలోచించి ఆ సమయం కొరకు కొంతమంది కనిపెట్టారండి. ఇట్లుండగా ప్లాటో ఒకరోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి తన స్నేహితులందరినీ పిలిచాడండి ఇంటికి. స్నేహితులందరూ వచ్చి కూర్చున్నారు. ప్లాటో ఇంట్లో ఆ రోజుల్లో ఒక మంచి ఖరీదు కలిగినటువంటి సోఫా ఉందండి, సోఫా చెట్టు. అది చాలా చక్కగా దాని మీద మంచి దుప్పటి, విలువైనటువంటి కంబలి, రత్నాలు పొదిగించినటువంటి కంబల్ని దాని మీద కప్పాడు, ఆ సోఫా మీద. స్నేహితులందరినీ ఆహ్వానించాడు కదా విందుకి. ఒక స్నేహితుడు ఆ ఇంట్లో ప్రవేశించి సోఫా చెట్టు మీద
కూర్చుందామని చెప్పేసి ఆయన గబగబా వెళ్ళాడండి. సరే, సోఫా సెట్టు మీద కూర్చోవటంలో తప్పేం లేదు. ఆయన సోఫా చెట్టు మీద కూర్చొని 2 కాళ్ళు సోఫా సెట్టు మీద పెట్టి కూర్చున్నాడండి. అంటే మరి మీకు అర్థమైందో లేదో నాకు తెలియదండి. మరి అమ్మ, ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చున్నారు కదా, యశయ్య గారు కూర్చున్నారు, కాళ్ళు ఎక్కడ పెట్టాడు ఆయన? కింద పెట్టాడు. ఈయన ఏం చేశాడు? కాళ్ళు కూడా దాని మీద పెట్టేశాడండి. అది రత్నాలతో కంబలితో కప్పినటువంటి అలంకరించినటువంటి సోఫా, కూర్చుంటే అందంగా ఉంటుంది అది. దాని మీద 2 కాళ్ళు పెట్టి కూర్చొని అటు ఇటు కాళ్ళు కలిపి ఆ కంబళ్ళు తొక్కుతా ఉన్నాడండి. మరి తొక్కినోడు ఊరుకున్నాడా? ఊరుకోకుండా ఏమన్నాడు తెలుసా? ప్లాటోని పిలిచి ఏమన్నాడంటే, ప్లాటో, నీ గర్వాన్ని నేను తొక్కివేశాను అన్నాడండి. నీ గర్వాన్ని నేను తొక్కివేశాను అన్నాడండి. మరి ఈ ప్లాటో చాలా తెలివైనవాడు కదా. మరి అందరు స్నేహితుల మధ్య కోప్పడితే బాగోదని చెప్పేసి ఆయన కొంచెం జాగ్రత్తగా ఆలోచించాడు. వాస్తవానికి ప్లాటోలో గర్వం ఉంది కాబట్టి ఈ స్నేహితుడు ఎప్పుడైనా అవకాశం వస్తే అతనిని గర్వభంగం చేయాలని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రూపంలో నీ గర్వాన్ని నేను తొక్కేశాను అన్నాడండి. అప్పుడు ప్లాటో అంటాడు నెమ్మదిగా వచ్చి, నా స్నేహితుడా, నా గర్వాన్ని నువ్వు తొక్కివేశావు. నా గర్వాన్ని తొక్కివేయటానికి నీలో ఉన్నటువంటి గర్వము వలన తొక్కేసావు. గర్వం నాకే కాదు, నీకు కూడా ఉంది గర్వం అన్నాడండి. వాళ్ళ సంభాషణ అలాంటిదండి. కాబట్టి గర్వము వలన కలిగినటువంటి ఈ పరిస్థితులు ఎంత భయంకరమనియో మనకి తెలుసు అండి. దాని వలన మనం చాలా భారీ నష్టాన్ని అనుభవిస్తాము, పొందుతాము. అయితే ఇక్కడ గర్వాన్ని గురించి కొన్ని మాటలు, టైం అయిపోయిందిలేండి. ఈ గర్వము ఒక బైబిల్లో మాట చెప్పి ముగిస్తాలేండి. ఏదో మోటు సామెత ఒకటి ఉందిలేండి, తిరిగే కాలు, అబ్బా అది ఆ పదం బాగాలేదు సార్, అది మంచిదేలే. అసలు సామెత అది కాదండి. తిరిగే కాలు, తిట్టే నోరు, అవి ఎప్పుడు ఊరుకుండవండి. వాడు తిరుగుతానే ఉంటాడు. ఇక తిట్టేవాడు ఉన్నాడండి, మాకు ఒకడు ఉన్నాడు తెలిసినవాడు, వాడు క్రైస్తవుడేనండి. ఎవరైనా అతన్ని గనక పొరపాటున పలకరించినా ఏదైనా చెప్పినా ఆ రోజంతా వాళ్ళ పని అయిపోయినట్టేనండి. వాడు తిడతానే ఉంటాడండి, మళ్ళీ పేరు చెప్పడండి. ఎనివే, అట్లాగే వాక్యం మాట్లాడేటువంటి పాస్టర్లు చెప్తానే ఉంటారు, ఆపుకోలేరండి. నాకు ఆ న్యాయానికి అంత శక్తి లేదు. ఇది దేవుని వలన, పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన నేను మాట్లాడగలుగుతున్నానని నేను ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నానండి. అయినా నేను ముగిస్తానండి. ఇక్కడ గర్వము, దాని పర్యవసానం ఒక్క ఉదాహరణ చెప్తానండి. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇక్కడ వాక్యంలో ఏముందంటే, ఎనివే, హెజ్కియా రాజు ఉన్నాడు, ఇశ్రాయేలులకు ఆయన రాజు. ఈ రాజు చాలా భక్తి కలిగిన వాడు, దేవుని విషయంలో చాలా భక్తిగానే ఉన్నాడండి. భక్తిగా ఉన్నటువంటి ఈయన తర్వాత ఆయనలో గర్వము ప్రవేశించుట చేత చేసినటువంటి పని వలన అతడు మొత్తపడ్డాడు దేవుని చేత. చెప్తాను అమ్మా.
రెండవ క్రానికల్స్ ఓకే, రెండవ దిన వృత్తాంతములు 26వ అధ్యాయంలో నేను చెప్పేటువంటి వాక్యాలు ఉన్నాయండి. ఈ వాక్యంలో ఉజ్జియా రాజు అయ్యాడండి. ఇశ్రాయేలు మీద రాజు అయినప్పుడు అతని వయసు ఎంతండి? 16 ఏండ్ల ప్రాయం. అప్పుడు యెరూషలేములో అతడు రాజు అయ్యి ఎంతకాలం పరిపాలన చేశాడు?